శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. విఘ్నేశ్వరుణ్ణి గురించి మనము ఎన్ని విశేషాలు చెప్పుకున్నా ఇంకా ఎన్నో చెప్పుకోవలసియే ఉంటూ ఉంటుంది. కారణం, అనేక యుగముల యందు ఎప్పటి కాలము ఈ భూమండలం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా తొలి దైవము విఘ్నేశ్వరుడు. అందువలన భూమండలము పుట్టుటకు ముందు అనేక కల్పములలో ఆయన ఆరాధింపబడుతూ ఉన్నాడు. ధ్యాయేత్ సింహగతం వినాయకమముం దిగ్బాహుమాద్యే యుగే త్రేతాయాంతు గజాననం త్రేతాయాంతు మయూరవాహనమముం షడ్బాహుకం సిద్ధిదం ద్వాపర్యేతు గజాననం యుగభుజం రక్తాంగరాగం విభుం తుర్యేతు ద్విభుజం సితాంగరుచిరం సర్వార్థదం సర్వదా. 4 యుగములందు అనేక కల్పములయందు కూడా గణాధిపతి పూజింపబడుతూ ఉన్నాడు. ఆద్యే యుగే మొట్టమొదటి కృతయుగములో ఆయన సింహవాహనుడై చరిస్తూ ఉండేవాడట. ఆ యుగములో, కృతయుగములో సింహమే వాహనము గణాధిపతికి. అటువంటి వాడు, ఆయనకు 4 బాహువులుండేవిట అప్పుడు. తరువాత త్రేతాయుగములో షడ్బాహుకం 6 భుజములతో ప్రసిద్ధిగాంచాడట. ద్వాపర యుగములో ద్విభుజము, కలియుగములోనూ ద్విభుజుడు. ఇలా గణాధిపతి ప్రసిద్ధి చెందాడు అని చెప్తూ ఉన్నారు. తెలుపు ఎరుపు వర్ణములతో ప్రసిద్ధి చెందాడు. కలియుగము కాబట్టి అనేక బాహువులతో, అనేక బాహూదర వక్త్రనేత్రం అని భగవద్గీతలో ఎలా చెబుతాడో అలా విరాట్ స్వరూపి అయి గణాధిపతి కలియుగములో వెలుగొందుతూ ఉన్నాడు. ఆయన పూజలు అందుకుంటూ ఉన్నాడు. కలియుగములో విశేషంగా శీఘ్ర వరప్రసాది గణాధిపతి, క్షిప్ర గణపతి అంటారు. క్షిప్రం అంటే వేగము. క్షిప్రముగా వేగముగా వరాలు ప్రసాదించే దైవతం ఎవరయ్యా కలియుగములో అంటే చండీదేవి గణపతి అన్నారు. కలవు చండీ వినాయకవు అన్నారు. అటువంటి గణాధిపతిని మనము ఆరాధించేవానికి ఆరాధించే కొలది. కేవలము మానవ మాత్రులమే కాదు కదా, మనం గతంలో చెప్పుకున్నాం. ఇంద్రుని వాహనము దేవేంద్రుడు పల్లకి ఆయన పుష్పక విమానములో బయలుదేరితే పరీక్షార్థము పుష్పక విమానము కిందికి దిగిపోయిందట. నారదుల వారు అడిగారు, నారదుల వారు, ఏమయ్యా దేవేంద్ర, ఇక్కడ ఏదో భూమండలములో విహరించడానికి దిగినట్టున్నావే అన్నాడు. ఆయన కూడా కిందికి దిగి వచ్చాడు. లేదు లేదు మహర్షి, నేను ఆకాశంలో వెళుతూ ఉన్నాను. అయితే దీనికి ఏదో తపస్సు లోపమైనది, అందువల్ల ఇది నేలకు దిగినది, నా సంకల్పము లేకనే అని నారదుల వారితో చెబితే, నారదుల వారు మళ్ళీ ఇది విమానము యథాపూర్వముగా శక్తిమంతంగా ఆకాశములో ఎలా ప్రయాణిస్తుంది అంటే ఒక మాట చెప్పాడు. అంగారక చతుర్థీ వ్రతము ఏ మహాత్ముడైతే చేస్తాడో ఆ మహాత్ముడు అంగారక చతుర్థి వ్రత ఫలాన్ని సమర్పిస్తున్నాను అని ఆ వ్రతఫలాన్ని సమర్పిస్తే ఆ వ్రతఫలముతో ఇది మళ్ళీ ఆకాశయానము చెయ్యగలుగుతుంది అని నారద మహర్షి చెబితే, భటులను, ఆయనతో ఉన్నటువంటి దేవదూతలను పంపించి ఒక ఇంటిలో ఆ అంగారక చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ఒక మహిళ, మన భారతదేశంలో కులాలు గోత్రాలు ఇవన్నీ ఉన్నప్పటికీ భేదబుద్ధి కోసము లేవు అవన్నీ. ఒక సామాన్య మహిళ, సామాన్యమైన కులములో పుట్టినటువంటి ఒక స్త్రీ ఈ అంగారక చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆమె వచ్చి ఆ వ్రత ఫలాన్ని సమర్పించింది దేవేంద్రుడికి. దేవేంద్రుడు, తల్లి నీవు మహాత్మురాలివి, నీ అనుగ్రహము వలన నా విమానము
ఈ పుష్పకము మళ్ళీ ఆకాశ మార్గానికి వెళ్ళేటువంటి శక్తి కలుగుతూ ఉన్నది. అందువల్ల నీవు కూడా ఇందులో ప్రయాణ అర్హురాలివి, నీకన్నా పుణ్యాత్మురాలు ఎవరున్నారు? ఇంత విమానమునే కదిలించగల పుణ్యమును నువ్వు ధారపోసావు. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహము అసాధారణము నీ యందు. ఆయన అనుగ్రహము దేవతలమైన మాకు కూడా ఉన్నది, కావాలి. అటువంటి తల్లివి నీవు కూడా స్వర్గలోకానికి మాతో పాటు రమ్మని ఆహ్వానించి దేవదుందుభులతో ఆమెను కూడా తీసుకుని వెళ్ళాడట దేవేంద్రుడు. ఆ అంగారక చతుర్థి వ్రతానికి అంత మహిమ ఉన్నది. ఈ వ్రతాలు అనేక విధాలుగా చేస్తారు. మనము వరసిద్ధి వినాయక వ్రతము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చేసేటువంటిది వరసిద్ధి వినాయక వ్రతము. ఈ వరసిద్ధి వినాయక వ్రతము నవరాత్రముల పొడవునా, అంటే చతుర్థి నాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభించి అనంత పద్మనాభ చతుర్దశి వరకు. ఎందుకంటే విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు గణాధిపతి కూడా విష్ణుస్వరూపుడే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అటువంటి మహానుభావుడు. ఈ నవరాత్రములు మనము పూజ చేసి 10వ రోజు అంటే ఈ వ్రతాన్ని 9 రోజుల పాటు కొనసాగించి వ్రత నియమాలు పాటించాలి. గణపతి దగ్గర ఎలా అంటే అలా చేయకూడదు. శరీరము శుచిగా ఉండాలి, మనస్సు కూడా శుచిగా ఉండాలి. దయా సత్యము శౌచము ఇవన్నీ పాటించాలి. భూతదయ ఉండాలి. మనము వినాయకుడిని పెట్టుకున్నాము కదా అని పక్కవాళ్ళు తక్కువ అని ఎవరిని తక్కువ చేసి చూడరాదు. నేనే గొప్ప అని అహంకరించరాదు. అబద్ధాలు ఆడరాదు. అశుచిమంతమైన పనులు చెయ్యరాదు. నీవు శరీరముతో గాని మనస్సుతో గాని వాక్కుతో గాని అశుచిగా ఉండరాదు. శుచిమంతుడివై ఉండాలి. ఇది ప్రధానము. ఏ పూజకైనా ఇది ప్రధాన ధర్మము. విఘ్నేశ్వరుడికి మరీ ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రారంభము కదా. దీని తర్వాత నువ్వు అన్ని పూజలు చేయగలుగుతావు. ఏ పూజ నీకు సక్రమంగా జరగాలి అన్నా, సంపూర్ణముగా సఫలము కావాలి అన్నా విఘ్నాధిపతి యొక్క అనుగ్రహమే ముందు నీకు కావాలి. విఘ్నేశ్వరుడి యొక్క దయయే మూలము. అందువల్ల చూసారా, దేవేంద్రుడంతటి దేవతా అధినాథుడు ఆయన. ఒక్క దేవేంద్రుడేమి, యుగ యుగాలుగా ఎందరో పూజిస్తూ ఉన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆయన వ్రతమును ఆచరించి అనేక విధములైనటువంటి వరాలను పొందారు. ఒకప్పుడు జమదగ్ని అని ఒక గొప్ప మహర్షి ఉన్నాడు. కృతయుగము నాటి మాట ఇది. జమదగ్ని అనే మహర్షి ఉన్నాడు. ఆయన భార్య మహాసాధ్వీమణి రేణుకాదేవి. రేణుకాదేవి అంటే ఆమె యుగశక్తి. కృతేతు రేణుకాశక్తి త్రేతాయాం జానకీ తథా ద్వాపరే ద్రౌపదీ చైవ కలౌ శక్తి గృహే గృహే అన్నాడు. కృతయుగములో రేణుకాదేవి ఆ యుగశక్తి, ఆమె అమ్మవారు రేణుకాదేవి. త్రేతాయాం జానకీ తథా త్రేతాయుగములో జానకీదేవి, సీతాదేవి ఆ యుగశక్తి. ద్వాపరే ద్రౌపదీ చైవ ద్వాపర యుగములో ద్రౌపదీదేవి యుగశక్తి, ఆ యుగాన్నంతా నడిపింది ఆమె. కలియుగంలో ఎవరున్నారయ్యా అలాగా అంటే కలవు శక్తి గృహే గృహే అన్నాడు. ఇంటింటిలోనూ ఒక శక్తి, ఒక అమ్మవారు, ఒక దేవత ఉన్నదయ్యా గృహిణి రూపముగా అన్నాడు. అందువల్ల తల్లులను, భార్యలను, చెల్లెళ్లను, సోదరులను, సోదరీమణులను, మహిళామణులను ఏ విధముగా మనము నిత్య పూజ చేస్తామో, ఎలా గౌరవిస్తామో మన మాట చేత, ప్రవర్తన చేత, మన్నన చేత, అప్పుడే పురుషుడికి అఖిల ఐశ్వర్యములు కలుగుతాయి. ద్వాపరే ద్రౌపదీ చైవ ద్వాపర యుగములో ద్రౌపదీదేవి యుగశక్తి, ఆ యుగాన్నంతా నడిపింది ఆమె. కలియుగంలో ఎవరున్నారయ్యా అలాగా అంటే కలవు శక్తి గృహే గృహే అన్నాడు. ఇంటింటిలోనూ ఒక శక్తి, ఒక అమ్మవారు, ఒక దేవత ఉన్నదయ్యా గృహిణి రూపముగా అన్నాడు. అందువల్ల తల్లులను, భార్యలను, చెల్లెళ్లను, సోదరులను, సోదరీమణులను, మహిళామణులను ఏ విధముగా మనము నిత్య పూజ చేస్తామో, ఎలా గౌరవిస్తామో మన మాట చేత, ప్రవర్తన చేత, మన్నన చేత, అప్పుడే పురుషుడికి అఖిల ఐశ్వర్యములు కలుగుతాయి. సరే, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నారు రేణుకాదేవి.
ఒకనాడు అటువైపు వెళుతూ ఒక మహానుభావుడు 1000 చేతులవాడు అటువైపు వచ్చాడు. ఆయన కార్తవీర్యార్జునుడు, హైహయుడు అంటారు. ఆ హైహయ వంశరాజు కార్తవీర్యార్జునుడు వచ్చాడు. ఈయన దత్తాత్రేయ భక్తుడు, గణపతి భక్తుడు కూడా. కార్తవీర్యార్జునుడు వచ్చి, అయ్యా నేను వేట కోసం వచ్చాను, ఏదో అవతల ఒక సామ్రాజ్యాన్ని జయించి ఇలా వస్తున్నాను, పెద్ద సైన్యం ఉన్నది, వాళ్ళందరూ వస్తే ఆటంకమని ఒక పరిమితమైనటువంటి సేనామండలితో వచ్చాను, మాకు దాహముగా ఉన్నది అన్నారు. అయ్యో మహాత్ముడివి నాయన, ఎవరు తమరు అని అడిగారు. నేను కార్తవీర్యార్జునుడను, కృతవీర్యుని యొక్క కుమారుడను అన్నాడు. ఆహాహాహా, ఏమి పుణ్యమండి మహానుభావుడివి నీవు, మీ గూర్చి ఎంతో మీ కీర్తి విన్నాము, ఇటువంటి మహాత్ముడవైన చక్రవర్తివి, యోగి భోగి అన్నారు ఆయన్ని, ఇటువంటి మహానుభావుడివి తమరిక్కడికి రావటం అన్నది మహాయోగము, మాకు ఎంతో సంతోషము, మీరు మంచినీళ్లు త్రావటం ఏమున్నది, దాహమేమున్నది, భోజనము కూడా చెయ్యండి అన్నారు. భోజనం అంటే నేను ఏదో ఈ వచ్చిన 3-4 కాదు మహానుభావ, చాలా వేల మంది సేనా మండలి ఉన్నది మాకు, అందువల్ల మమ్మల్ని భోజనానికి మినహాయించండి అన్నారు. లేదు లేదండి, మీ 1000 మంది ఎంతమంది ఉంటే అంతమంది, ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మంది రండి భోజనానికి అన్నాడు. ఏమిట్రా ఈ బ్రాహ్మణుడు, చూస్తే ఒక పూరి పాక, ఏమీ లేదు ఇక్కడ, ఓ 1000 మందో 2000 మందికో భోజనాలు పెడతానంటాడే ఈ బ్రాహ్మణుడు, చాదస్తుడా ఏమైనా, ఈయనకు సరిగ్గా ఆలోచన ఉందా లేదా అని పరీక్ష మొదలైంది మనస్సులో. సరే మంత్రిని పంపించి మొత్తం సైన్యాన్ని విడిది చేయించాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ధేనువును, కామధేనువును ప్రార్థించాడు జమదగ్ని మహర్షి. 7 ఋషులలో ఒకడు జమదగ్ని, అసామాన్యమైనటువంటి తపోబల సంపన్నుడాయన. అటువంటి జమదగ్ని మహర్షి ప్రార్థించగానే కామధేనువు ఏమేమి కావాలో వాళ్ళకన్నీ కూడా ఆ రాజసౌధములు కూడా తాత్కాలికముగా ఏర్పాటు చేసినది విడిదులను. ఆ విడుదలను ఏర్పాటు చేసి అందులో అందరినీ విశ్రమించండి అన్నారు. స్నానశాలలు, పానశాలలు అన్నీ సిద్ధమైపోయాయి. షడ్రసోపేతమైన భోజనములు సిద్ధమయ్యాయి. దాసదాసీజనము అంతా వడ్డించటము అన్నీ జరుగుతూ ఉన్నాయి. అతడికి ఆశ్చర్యం కలిగింది. ఏమిరా ఇంత పూరిపాక, ఇక్కడ ఏ భవనాలు లేవు ఇంతదనుక, చూస్తే ఒక్క క్షణములో ఇన్ని అయ్యాయి, ఇది ఏదో మహత్తు ఉన్నది అని ఆయన్ని అడిగాడు. అదంతా అయిపోయిన తర్వాత తాంబూల సేవనం చూసుకుని, ఓ జమదగ్ని మహర్షి, నీవు చాలా తపో మహిమాన్వితుడవని నేను కూడా విన్నాను, ఇక్కడికి వచ్చేదాకా ఇది తమరి ఆశ్రమమని తెలియదు, ఏమైనా మాకు ఇంతమందికి ఇంత విశేషంగా ఎలా పెట్టగలిగారు అంటే, నాయనా నేనెప్పుడు అబద్ధము మాట్లాడి ఎరుగను, కామధేనువు యొక్క మహిమ ఇది అన్నాడు. అయితే ఈ కామధేనువును మాకివ్వండి, రత్నహారీతు పార్థివ అన్నాడు. ఏ గొప్ప వస్తువు ఉన్నా రాజుగారి దగ్గరే ఉండాలి, చక్రవర్తి దగ్గర ఉండాలి. సామాన్య ప్రజలకు గొప్పతనం ఎందుకు, నీకేం కావాలి, ఏదో యజ్ఞయాగాలు చేసుకోవడానికి పాలు అవి కావాలి, నేను కొన్ని ఆవులు పంపిస్తాను, ఈ ధేనువును నాకు ఇవ్వండి అన్నాడు. అయ్యా అది కామధేనువు నా అధీనములో కూడా ఉన్నది కాదు, స్వర్గము నుంచి వచ్చినది, నేను అలా ఇవ్వటానికి వీలు లేదన్నాడు. నీవేమయ్యా బ్రాహ్మణుడివి, స్వర్గమేమి, ఇంద్రుడు నాకన్నా ఏమి గొప్పవాడా, నేను తీసుకువెళతాను దీన్ని అన్నాడు. అయితే దాన్ని ఇలా స్పృశించగానే కొన్ని వేల మంది సాయుధపాణులైనటువంటి మహాత్ములు, దానిలో నుంచి వీరులు బయలుదేరారు, వచ్చి ఆ వీళ్ళ సైన్యాన్ని అంతా చెల్లాచెదురుగా చేశారు. అతనికి క్రోధావిష్టుడయ్యాడు కార్తవీర్యార్జునుడు. ఏమిరా ఇంతటి వాణ్ణి నేను సంకల్పిస్తే నా సంకల్పానికి కూడా అడ్డుగా ఇవన్నీ ఇంతమంది సైన్యము రావటమా అని ఆయన కోపముతో, ఆక్రోశముతో, ఆ సైన్యము చేతిలో ఓడిపోయాము అనేటువంటి బాధతో ఆయన ఏం చేశాడంటే బాణము ఆ జమదగ్ని మహర్షికి వేశాడు. బాణం ఎప్పుడైతే జమదగ్ని మహర్షికి బాణము తగిలిందో ఆయన స్పృహ కోల్పోయి పడిపోయాడు, విగత ప్రాణుడైపోయాడు. అయ్యో ఏమి నాయనా ఇంత దుర్మార్గము చేశావే, నువ్వు రాజు అంటున్నావే, ధర్మము తప్పావే, ఎవరికీ అపకారము చెయ్యని మహర్షి, అటువంటి మహర్షిని నువ్వు బాణముతో సంహరిస్తావా, ఎంత పాపాత్ముడివి నీవు అని బాధతో మాట్లాడింది రేణుకాదేవి.
ఆ రేణుకాదేవి మాట్లాడినందుకు ఆమె మీదికి 21 బాణములను ప్రయోగించాడు. ఆమె 21 బాణములు దిగినా సప్రాణముగా అలా శరీరములో దిగినా కూడా సప్రాణముతో ఉండి అప్పుడే ఆ యజ్ఞార్థము సమిధలు అవి తెస్తానని బయటికి వెళ్ళాడు పరశురాముడు. ఆయన అప్పటికి ఒట్టి రాముడే, ఇంకా పరశురాముడు కాలేదు. ఆయన విష్ణు అంశతో పుట్టినటువంటి మహానుభావుడు ఆ రాముడు. జమదగ్ని రేణుకా దంపతులకు పుట్టినవాడు. అలా రాముడు ఇదంతా ఆయన ఇలా చేసి వెళ్ళిపోయాడు. నీవు చాలా నిర్వంశముగా ఈ పాపఫలాన్ని నీవు అనుభవిస్తావు, ఎలాంటి లోకానికి అపకారము చెయ్యని పరమశాంతమూర్తి అయినటువంటి మహానుభావుని యొక్క బాధకు నీవు కారణమయ్యావు కాబట్టి నీవు శ్రేయస్సును పొందవు. నీ వంశమే కాదు, క్షత్రియ వంశములన్నీ కూడా నిర్వంశములవుతాయి, నువ్వు అంత పాపాత్ముడివి అని శపించింది రేణుకాదేవి. ఇవన్నీ వింటూ ఇంకా వినలేక బాధతో వీళ్ళని ఎలాగూ సంహరించాను కదా అని ఇంకా కోపంతో అతను వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు. వెళ్ళిన కొంతసేపటికి రాముడు వచ్చాడు. వచ్చి చూశాడు, ఏమిటి ఘోరము? మహాత్ముడు, సప్తఋషులలో ఒక్కడు జమదగ్ని, అటువంటి మహాత్ముడైన వాణ్ణి సంహరించాడు. తల్లి రేణుకాదేవి, ఆమె యుగశక్తి స్వరూపిణి, సామాన్యురాలు కాదు. ఇటువంటిని తల్లి, అమ్మా నీవు నన్ను పిలిచి నిరంతరము గోరుముద్దలు పెట్టిన దానివి తల్లి. మహామాతృభక్తి పరాయణుడు అతను, తల్లిదండ్రుల యందు అత్యంత భక్తి సంపన్నుడు ఆ రాముడు. అతడు భృగువంశములో పుట్టాడు, భార్గవరాముడు. అటువంటి భార్గవరాముడు మహా దుఃఖావిష్టుడై, ఇంత అపచారము జరిగినదే, అయ్యో ఒక్క క్షణము వదిలి వెళ్ళేవాణ్ణి కాదు, తప్పనిసరి అయి నేను ఆ సమిధాహరణానికి వెళ్ళవలసి వచ్చింది. అవి తీసుకురావడానికి అంటే దర్భలు, ఆ యజ్ఞానికి పనికొచ్చేటువంటి సమిధలు ఇవన్నీ కావాలి, వీటి కోసం వెళ్ళాడు. ఈ మాత్రము పుష్పాలు ఇవి తేవడానికి వెళ్ళి ఈ సమయంలో ఇంత ఘోరం జరిగిందే అని అతడు మనస్సును చాలా బాధ చెంది, అమ్మా ఏమి నీ ఆజ్ఞ, నీవు యుగశక్తివే, నీవు ఇలా అయితే ఎట్లా అన్నాడు. నాయనా నీకొక మార్గం ఉపదేశిస్తున్నాను. నీవు దత్తాత్రేయుడు ఉంటాడు, దత్తాత్రేయ మహర్షి చరణారవిందములను ఆశ్రయించు. నా మాటగా మా తల్లి రేణుకాదేవి చెప్పింది అని చెప్పు. దత్తాత్రేయుల వారి దగ్గరకు వెళ్ళి మాకు ఈ రూపములో చెయ్యవలసినటువంటి కృత్యములన్నీ చెయ్యి, కర్మలన్నీ కూడా విధిగా ఏవేవి చెయ్యాలో అవన్నీ కూడా చెయ్యి, మేము మళ్ళీ శరీరములు దాలుస్తాము. ఆయన సప్తఋషులలో ఒకరు, శాశ్వతుడు ఆయన. అందువల్ల ఆయనకి ఈ శరీరము వెళ్ళినా ఏ శరీరమైనా దాల్చగలడు. నేనైనా అటువంటి శక్తి స్వరూపిణినే, కాకుంటే వాని పాపము పండవలసి ఉన్నది, అందువల్ల ఈ పని చేశాడు. వాడొక శిక్ష అనుభవించవలసి ఉన్నది. అందువల్ల నీవు దత్తాత్రేయుడి దగ్గరకు వెళ్ళి ఆయనని బ్రహ్మత్వము వహించమని, ఆయన బ్రహ్మత్వములో నీవు మాకు ఈ చెయ్యవలసిన పితృకర్మలన్నీ ఆచరించు. 21 బాణములు నా శరీరములో నాటేటట్టు చేశాడు కాబట్టి ఈ 21 బాణములకు ప్రతిగా నీవు 21 పర్యాయాలు భూమండలమంతా పర్యటించి నిశ్క్షత్రియము అంటే క్షత్రియుడన్నవాడు భూమి మీద లేకుండా చెయ్యి నువ్వు అని తల్లి ఆజ్ఞాపించింది. ఆ రేణుకాదేవి ఎలా శక్తిమంతురాలో, జమదగ్ని ఎంతటి మహాత్ముడో, ఈ భార్గవరాముడు ఎలా పరశురాముడు అయ్యాడో మనము మళ్ళీ చెప్పుకుందాం. ఇదంతా గణాధిపతి యొక్క దివ్య మహిమమే. ఆ మహిమ ఎలాంటిదో మనం తెలుసుకుందాం. జయోస్తు.